మనం ఎక్కువగా అనేక సంవత్సరాల నుంచి బిడ్డల విషయంలో వేడుకుంటూ ఇబ్బంది పడుతూ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగించినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం వచ్చేటువంటి స్త్రీ హన్న. హన్న పాత నిబంధనలో హన్నా మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ హన్నా బిడ్డను కన్న తర్వాత, సమూయేలును కన్న తర్వాత దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చింది. ఆమె యొక్క ఓవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆమె ఏదైతే ముందుగా దేవుని సన్నిధిలో ముందుగా ప్రమాణాలు చేసుకున్నదో దాన్ని నెరవేర్చడానికి సమయం వచ్చినప్పుడు దేవుని మందిరానికి హన్నా వచ్చి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనము: మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగున నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలు. హన్నా ప్రార్థనలో ఇలాగ విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆ విజ్ఞాపన ఏంటంటే, నేను యెహోవా యందు సంతోషిస్తూ ఉన్నాను, నాకు మహాబలము కలిగింది, ఆయన వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇక్కడ సంతోషము అనేటువంటి విషయాన్ని ఆమె మాట్లాడుతుంది. ఆ పరిస్థితి, ఆ స్థితి నిజంగా అనేక సంవత్సరాల తర్వాత బిడ్డలు లేనటువంటి ఆమె దేవుని యొక్క మహాకృపను బట్టి బిడ్డను పొందిన దానిని, ఆమె తన స్థితిని, ఆ పొందిన దాన్ని బట్టి ఆమె యొక్క స్థితిని, తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని ఇలాగూ ప్రార్థన రూపంలో ఆమె వ్యక్తపరుస్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, ఆమె హృదయంలో సంతోషం ఉన్నది అని మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఈ సంతోష సందర్భాన్ని ముందు, అంటే ఇటువంటి సంతోషం ఆమెలో లేకముందు ఆమె యొక్క పరిస్థితిని గురించి మీరు 1వ అధ్యాయం చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆమె స్థితి, ఆమె పరిస్థితి ఎలా ఉందో. ఆమె పరిస్థితిని మనం చూస్తే మీరు 1వ అధ్యాయం తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఆమె కోపంతో ఉన్నట్లు, ఆమె ఏడుస్తూ ఉన్నట్లు, ఆమె విచారంగా ఉన్నట్లు, ఆమె శ్రమ భావనలో ఉన్నట్లు, ఆమె మనోదుఃఖముతో ఉన్నట్లు, ఆమె నిట్టూర్పులు విడుస్తున్నట్లు మనం చూస్తాం. అవును, నిజంగా పిల్లలు లేని సందర్భంలో, పిల్లలు లేకముందు ఆమె యొక్క స్థితి అది నిజము. అది ఆమె వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవించింది. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారందరూ కూడా అనుభవిస్తారు నిజంగా ఈ స్థితిని. కోపము, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఏడుపు, విచారము, ఎందుకో తెలియని విచారాలతో ఉంటారు. అలాగే శ్రమ పొందినటువంటి భావనతో ఉంటారు. మనోదుఃఖము, ఎప్పుడు మనసు దుఃఖంతో నిండిపోతుంది. అలాగే నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొన్నారు. వీటితో పాటు అవమాన భారం కూడా ఉంటుంది. ఎలిజబెత్ విషయంలో కూడా ఇది జరిగింది. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ అనేటువంటి ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది. 1వ అధ్యాయం 24, 25 వచనాల్లో: ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసుకొనినని 5 నెలలు ఇతరులకు కనపడకుండా ఉండెను. ఇక్కడ ఎలిజబెత్ యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ, ఆమె గర్భము దాల్చక ముందు అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, మనుషులలో నాకుండిన అవమానము అని మాట్లాడుతుంది. అలాగే అబ్రహాము యొక్క జీవితంలో కూడా మీరు చూస్తే సుమారు 90 years దాకా, 100 years బిలో దాకా వాళ్ళకి పిల్లలు లేనటువంటి సందర్భంలో ఒకనొకసారి అబ్రహామును దేవుడు దర్శించి అంటున్నాడు. ఏమన్నాడంటే, అబ్రహామా భయపడవద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యెహోవా నాకేమి
ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడినై పోవుచున్నానే అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్క కేడెము, లేకపోతే ఆస్తి, లేకపోతే ఇంకా ఇంకా ఎంత వ్యక్తులకు ఎంతున్నా కానీ ఒక పెద్ద లోటు, పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పిల్లలు లేకపోవటము. అది స్పష్టంగా అబ్రహాము తన మాటల్లో దేవునికి కనపరుస్తున్నాడు. ఏమయ్యా, నాకు ఎన్నిచ్చినా ఏమి లాభము, నాకు పిల్లలు లేరు కదా, నా తర్వాత దమస్కు ఎలియాజరు, అంటే అతని దగ్గర పనిచేసేటువంటి వాడే దీని అంతటికి ఆస్తికి మొత్తము వారసుడవుతాడు. అంటే వారసుడు లేని లోటు చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఈ హన్న ఈ మందిరంలోనికి వచ్చి ఆమె యొక్క సంతోషాన్ని నిజంగా వ్యక్తపరుస్తుందంటే అది నిజమైనటువంటి సంతోషము. అది ఆమె అనుభవిస్తుంది కాబట్టి చెబుతూ ఉంది, నా ప్రాణము సంతోషిస్తూ ఉందని. ఆ సంతోషానికి ముందున్నటువంటి దుఃఖం ఏంటో ఆమెకు బాగా తెలుసు. ఆమెకు మాత్రమే కాదు, బిడ్డలు లేనటువంటి ప్రతి వారికి ఆ దుఃఖము, ఆ బాధ ఏంటో బాగా తెలుసు. వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తారు వాళ్ళు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, కోపము, అసహనము, దుఃఖము, ఏడుపు, మనోదుఃఖము, విచారము, అవమానము. ఏముంటే ఏమి, ఆస్తి ఉంటే ఏమి, సంపదలుంటే ఏమి, నాకు నా తర్వాత వారసుడు లేడు అనేటువంటి బాధ. ఇది నిజంగా రియాలిటీలోకి వస్తే చూడండి, కొంతమందిలో అనుకుంటాం, ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే కొంచెం వాళ్ళని ఓదారుస్తూ ఉంటాము. మంచిది ఓదార్చటము, వాళ్ళు ఓదార్పు పొందటం కూడా మంచిదే. ఉదాహరణకి ఎల్కానా కూడా అంటాడు కదా, అమ్మా ఎంతమంది ఉంటే ఏమి, వాళ్ళందరికంటే నేను ఎక్కువ వాడిని కదా. అయితే ఓదార్పులు అనేవి కొద్ది కాలమే పనిచేస్తుంది. ఈ సందర్భంలో పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఓదార్పు అవసరమే, కానీ ఆ ఓదార్పు నిజమైనటువంటి స్వాంతనను, నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు. సో ఇప్పుడు ఈమె నిజంగా తన జీవితంలో అనుభవిస్తున్న సంతోషాన్ని ఇక్కడ వెల్లడి చేస్తుంది. మరియా యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన ధరించినప్పుడు కూడా ఆమె మాట్లాడుతున్న మాట చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించెను. ఈ సంతోషానికి కారణము ఖచ్చితంగా దేవుడు. మరలా ఇందాక నేను చెప్పాను, విశ్వాసము అనేది కార్యరూపము దాలుస్తుంది విశ్వాసులలో. ఆ కార్యరూపము దాల్చినప్పుడు దాన్ని నిజస్థితిని అనుభవిస్తారు విశ్వాసులు. బట్ అన్ఫెయిత్ఫుల్ పీపుల్, అపనమ్మకస్తులు, నమ్మనటువంటి వాళ్ళు దాన్ని మూఢనమ్మకం అని పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నిజంగా విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనేది వాస్తవము. అంతేకాదు, దీనికి ఉదాహరణలు కోకళ్ళగా మన కళ్ళ ముందే కనిపిస్తాయి. వీటికి ఉదాహరణలు మన కళ్ళ ముందే చాలా కనిపిస్తాయండి. ఇంతకు ముందే నేను చెప్పాను, అసలు బిడ్డలు పుట్టరు అని డాక్టర్స్ సర్టిఫై చేసిన దాన్ని బిడ్డలు పొందినటువంటి వారు ఉన్నారు. సజీవ సాక్ష్యాలు 10 years బిడ్డలు లేకుండా ఉన్నటువంటి వారు దేవుని మీద ఆధారపడిన తర్వాత బిడ్డలు పొందినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ హన్నా జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు చవిచూచి ఆమెకున్న దుఃఖము పోయి సంతోషం రావటానికి కారణం ఏంటంటే వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు చేసినటువంటి కార్యము. మీరు ఈ వచనాన్ని చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా
ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. ఆ తర్వాత ఏమంటాడంటే యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఇది గమనించాలి. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదంతా ఇన్విజిబుల్ వరల్డ్ లో జరిగేటువంటి విషయాలు, మన కంటికి కనిపించినటువంటి ఈ లోకములో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడి ఇప్పుడు మనకు బహిర్గతం చేయబడిందే కానీ వెనక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చాలా మందికి. అరే, ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమము ఇప్పుడే ఎలా గర్భము ధరించింది అంటే దీని వెనక ఏం జరిగిందో ఇప్పుడు గ్రంథస్థం మనకు చేయబడింది కాబట్టి అర్థమైంది. కానీ ఆలోచన చేస్తే ఇది ఎందుకు జరిగిందంటే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు హస్తము తోడుగా ఉండాలి, దేవుని యొక్క కనికరము దాని వెనక ఉండాలి. ఏదైనా మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు, మనం ఊహించినటువంటి కార్యక్రమాలు, మనుషులు వాళ్ళు అసలు ఎప్పుడు కూడా ఆలోచనలోనికి కూడా రానటువంటి గొప్ప సంగతులు దేవుడి ద్వారా జరిగించబడుతున్నాయంటే ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం వెనక తోడుగా ఉంటుంది. ప్రత్యేకంగా బిడ్డలు కలిగేటువంటి విషయాల్లో కూడా అబ్రహాము శారా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూస్తే 21-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమనుంది? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఒక్క వచనమేనండి ఇది, ఒక చిన్న వచనము. ఈ చిన్న వచనం వెనక ఎంత అర్థం ఉందో ఒకసారి చూడండి. దేవుడు ఆమెను దర్శించాడు. అప్పటి వరకు ఏం జరిగిందో, అన్ని సంవత్సరాలు వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వృద్ధాప్యంలో ఆమె గర్భము ధరించినప్పుడు ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. ఎందుకు ఇది జరిగింది, కారణం ఏంటి, ఏదో ఒక అద్భుతం జరిగింది, ఏదన్నా లోకంలో ఏమన్నా విషయాలు జరిగినాయా, ఏదన్నా పండు తినటం వల్ల లేకపోతే ఇంకొకటి వల్ల జరిగిందా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా ఆమెను దర్శించాడు. దేవుడు ఆమెను దర్శించాడు. చాలా మందికి తెలియనటువంటి విషయాలండి. దేవుని యొక్క కార్యాలు ఇన్విజిబుల్గా మనకు కనిపించకుండా జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క కార్యాలు బిడ్డలు పుట్టేటువంటి విషయాల్లో కూడా అది వాస్తవము. ఉదాహరణకి యాకోబు రాహేలు విషయాల్లో కూడా అదే జరిగింది. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం మీరు చూస్తే ఆదికాండం 30:22లో దేవుడు రాహేలును ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకొని, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అన్ని విషయాల్లో మీరు ఆలోచన చేయాలి. ప్రతి దాని వెనక ప్రతి వ్యక్తి, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క గర్భము దాల్చటానికి వెనక దేవుని యొక్క దయాహస్తము, దేవుడు జ్ఞాపకము చేసుకోవటము, దేవుడు దర్శించటము అనేటువంటి విషయాలను మనం చూస్తాము. మరి బ్యారెన్నగా ఉండటము, లేకపోతే గర్భము లేకుండా ఉండటము, గర్భము మోయబడటము కూడా దేవుని చేతిలోనే ఉంది. మీకు అందరికీ తెలుసు, అబీమెలెకు ఇంటి వారికి దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని మూసేశాడు. బైబిలే చెప్తాడు. మికాలుకు దేవుడు ఏం చేశాడు? పిల్లలను ఇవ్వలా, సంతానం ఇవ్వలా మికాలుకు. సో ఇక్కడ గర్భము ధరించబడి పిల్లలను కని ఉండటము, లేకపోతే పిల్లలు లేకుండా ఉండటము, ఇదంతా ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని యొక్క చేతిలో ఉంది. దేవుడు అదృశ్యంగా మనకు కనిపించకుండా ఆయన మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. బిడ్డలు లేకపోవటం అనేది చాలా దుఃఖకరమైన, బాధాకరమైనటువంటి విషయము. బిడ్డలు లేకపోవటం అనేది దుఃఖకరము, బాధాకరమైనటువంటి విషయము. బిడ్డలు పొందటము అనేది సంతోషకరమైన విషయము. ఈ సంతోషము అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది.
అయితే ఈ సంతోషానికి గల కారణం ఎవరు అంటే వెనక ఉంది దేవుడు. దేవుడు దర్శించాలి, దేవుడు జ్ఞాపకము చేసుకోవాలి. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు దర్శించాలంటే ఎలా దర్శిస్తాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మానవ ఊహకు అందనటువంటి, అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు లోకంలో అందరికీ సంతానం కలుగుతుంది కదా అనవచ్చు. అందరికీ సంతానం వస్తుంది కదా, దీనిలో పెద్ద గొప్ప ఏముంది అని అనుకోవచ్చు. అదే వాళ్ళకి నేను వేసే ప్రశ్న ఏంటంటే, అందరూ సంతానం కలిగి ఉంటున్నారా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? లోకంలో జనాలు ఏమనుకుంటారంటే, అందరికీ పిల్లలు పుడుతున్నారుగా, దానిలో గొప్ప ఏముంది అంటారు. మళ్ళీ నేనేసే ప్రశ్న ఏంటంటే, అందరూ సంతానం కలిగి ఉంటున్నారా? లేదు, అందరూ సంతానం కలిగి ఉండట్లేదు. ఎంతో మంది బిడ్డలు లేనటువంటి వారు చాలా మంది లోకంలో బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధతో వారి జీవితాలు వెళ్ళబుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అటువంటి వారిని దేవుడు జ్ఞాపకము చేసుకోవాలండి. ఆశ్చర్యకార్యాలు అంటే అసలు ఊహించకుండా, మేము ఊహించలేదు మా జీవితంలో ఇది జరిగిద్దని, మేము అసలు మా జీవితంలో జరుగుతుందని ఊహించలేదు అనుకున్నటువంటి వారి జీవితంలో ఆశ్చర్యంగా అద్భుత రీతిలో ఆ కార్యము జరిగిందంటే కారణం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవటమే. మరి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడా? లేదు. అందరినీ జ్ఞాపకం చేసుకునేటట్లయితే ఇక ఇంతమంది గొడ్రాళ్ళు ఈ లోకంలో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి లేదు. ఆయన కొందరిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి గర్భఫలము తెరవబడుతుంది. ఆ కొందరు ఎవరు అంటే, వాళ్ళు ఒక సర్టెన్ ఒక వారి జీవితాలు ఒక మంచి ఉద్దేశాలు కలిగినటువంటి జీవితాలు కలిగిన వారినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యందు భక్తి కలిగినటువంటి వారినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలా అని మనం ఆలోచన చేస్తే, మీరు ఈ 1వ అధ్యాయం మీరు చూస్తే, హన్నా విసిగిపోయినట్లు మనం చూస్తాం, కోపంతో ఉన్నట్లు మనం చూస్తాం, మనోదుఃఖంతో ఉన్నట్లు మనం చూస్తాం, ఏడ్చినట్లు మనం చూస్తాం, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్లు మనం చూస్తాం. వీటితో పాటు ఆమె జీవితంలో మనం చూసేటువంటి మరొక విషయం ఏంటంటే, ఆమె కన్నీటి ప్రార్థన. రాహేలు పిల్లలు లేకుండా బాధపడి ఉన్నట్లు మనం చూసాం. ఇందాకనే మనం కొన్ని వచనాలు చూసాము. రాహేలు కూడా బాధపడింది, కానీ రాహేలును దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? 30వ అధ్యాయం 22వ వచనంలో అదే వచనంలో ఉంది. ఏమనుందంటే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనెను, ఆమె మనవి విని అని ఉంటుంది ఇక్కడ. ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. మనవి విని. చూడండి, కొంతమంది ఎలా ఉన్నారంటే, వారి జీవితంలో జరిగేటువంటి విషయాలను బట్టి, వారు ఏదైతే వద్దనుకున్నారో అవి జరుగుతూ ఉన్న దాన్ని బట్టి, వారు ఏది కావాలని అనుకుంటున్నారో అవి వారి జీవితాల్లో జరగకపోవటాన్ని బట్టి అసహనము వ్యక్తం చేస్తుంటారు, బాధ వ్యక్తం చేస్తుంటారు, కోపం వ్యక్తం చేస్తుంటారు. అసలు దేవుడు ఎందుకు అంటుంటారు, అసలు దేవుడే లేడు అంటుంటారు. అంటే వాళ్ళలో ఓపిక ఉండదు, సహనం ఉండదు, ఎదురు చూపు ఉండదు, నిరీక్షణ ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు. కోపము, సహనము, మనోదుఃఖము, బాధ, ఆ కోపాన్ని, ఆ మనోదుఃఖాన్ని, ఆ బాధను వెళ్ళపరిచేది భర్త మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో సమాజం మీదో వెళ్ళపరుస్తూ ఉంటారే కానీ వారు చేయాల్సింది చేయరు. వాళ్ళు ఏం చేయాలి? హన్నా ఏం చేసిందో ఆ పని చేయాలి. హన్నా ఏం చేసింది? దేవునికి కన్నీటితో ప్రార్థన చేసింది. రాహేల్ ఏం చేసింది? దేవునికి ప్రార్థన చేసింది. దేవునికి ప్రార్థన చేయుట ద్వారా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఎవరైనా సరే అండి, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓపిక పట్టండి, ఎదురు చూడండి, నిరీక్షణతో ఉండండి, దేవుని మీద పూర్ణ విశ్వాసం చూపించండి. ఒకవేళ మన శరీర బలహీనతలను బట్టి మనకు దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు.
అది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పరిస్థితులు మీకున్నప్పటికీ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఓపికతో ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేయమంటావు? సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరాలు గడిచింది, 10 సంవత్సరాలు గడిచింది, 20 సంవత్సరాలు గడిచింది. ఏరి పిల్లలు, దేవుడు లేడు, మేము వదిలిపెడతాం ఆయన్ని, ఆయన మీద ఎందుకు మేము భక్తి ఉంచాలనేటువంటి అసహనంలోనికి వెళ్ళిపోతుంటారు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఆయన యవ్వన వయసులో నుండి కూడా ఆయన ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఆయన వాగ్దానం చేయకముందు నుంచి. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని దర్శిస్తాడు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి నిరీక్షణతో ప్రార్థిస్తూ ఎదురు చూసినటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది కాదు అంటానికి ఎవరికి సోర్స్ లేదు. ఎందుకంటే సజీవ సాక్ష్యాలు మన ముందే ఉన్నారు. చాలా మంది మన ముందే సజీవ సాక్ష్యాలు ఆ బిడ్డలను తీసుకొని వచ్చి నిలబెట్టి చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మరి అది కాదంటానికి వీలు లేదు. సో మరి ఎందుకు దేవుని యందు భక్తిని మానుతారు? ఎందుకు దేవుడు అంటే భయం లేకుండా ఉంటారు? ఎందుకు దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోరు? ఎందుకు దేవుని వాగ్దానాలను నమ్మరు? నమ్మితే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. నా విరోధుల మీద నేను ఏమంటుంది? అతిశయపడుదును. నా విరోధుల మీద నేను అతిశయపడుదును అంటుంది. ఏంటి విరోధులు? నిజంగా విరోధులు ఉంటారా అంటే ఉన్నారు. ఆమెకున్నారు. ఎవరు? పెనిన్నా అనే ఆమె ఉంది కదా పక్కన. పెనిన్నా అనే ఆమె ఉంది. ఆమె ఏమంటుందంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నందున, ఎవరికి? హన్నాకు. ఈ హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. అంటే లోకంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు కోపాన్ని, అసహనాన్ని, దుఃఖాన్ని, మనోదుఃఖాన్ని, బాధను, కోపాన్ని అనుభవిస్తున్నటువంటి వారందరూ వారి వెనక ఏదో ఒక కారణం ఉంటూనే ఉంటుంది. వాటి వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు హన్నా ఇంతగా బాధపడుతూ ప్రార్థన చేయడానికి గల కారణం ఎవరంటే, వెనక ఒక ఆమె ఉంది. పెనిన్నా అనేటువంటి ఆమె ఉండి, పెనిన్నా అనేటువంటి ఆమె ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, ఈమెను విసిగిస్తూ ఉంది. హాగర్ ఏం చేసింది? ఆదికాండం 16:4 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. అంటే అప్పుడు దాకా అమ్మగారు అన్నది తృణీకరిస్తుంది. లోకంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకని ఏమేమంటుందంటే, ఈ పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తన జీవితంలో చవిచూచి ఇప్పుడు ఆ బిడ్డను పొంది సజీవ సాక్ష్యంగా ఆ బిడ్డను మందిరంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పేటువంటి విషయం ఏంటంటే, నా విరోధుల మీద నాకు అతిశయము. ఇప్పుడు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ శత్రువుల ముందు నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాను. నీ శత్రువుల ముందు నీ భోజనాన్ని సిద్ధం చేస్తాను. ఎస్, దేవుడు ఆ పని చేస్తాడండి. దేవుని మీద నిజంగా ఆధారపడి ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, వారు చూడగలిగినటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే, ఎవరైతే శత్రువులుగా ఉండి మిమ్మల్ని పొడుస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, కష్టపెడుతున్నారో, బాధ పెడుతున్నారో, కోపాన్ని పుట్టిస్తున్నారో, వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా దేవుడు వాళ్ళ ముందే మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనము అతిశయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. దీన్ని ఆపడానికి మనుషులు ఎవడు వల్ల కాదు. ఎన్ని ప్రయత్నాలన్నా చేయి, ఎన్ని రాళ్ళైనా ఎన్ని ప్రయత్నాలన్నా చేయి, ఎన్ని ఇబ్బందులైనా కలిగించు, ఎన్ని సమస్యలైనా సృష్టించు, కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక కార్యాన్ని చేయదలిచినప్పుడు దాన్ని ఎవడు ఆపలేరు. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే, ఓపికతో కనిపెట్టుండాలి, ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అవసరమైతే అది కన్నీటి ప్రార్థన అయినా సరే.
అలా చేసినప్పుడు మీ విరోధుల మీద దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. అందుకే ఆమె అంటుంది ఇంకా కింద వచనాల్లో, యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడని. లేడ లేడ ఒక నిమిషం అండి. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. యెహోవా అనంత జ్ఞానియు అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఇక్కడ ఆమె చెప్పేటువంటి ఒక మంచి సూత్రము ఏంటంటే, అమ్మా మా పెనిన్నా, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో హాగరు, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళ పేరు పెట్టుకోండి. ఇక్కడ మీరు నాకేదో పిల్లలు లేరని, నాకు ఇబ్బందిగా ఉందని, నా గర్భము తెరవబడలేదని నా విషయంలో మీరు విసిగించారు, ఇబ్బంది పెట్టారు, నాకు కోపాన్ని పుట్టించారు, మనోదుఖాన్ని కలిగించారు. అయినా నేను ఓపికతో ఉన్నా, ఎదురు చూశాను, ప్రార్థించాను, కన్నీటితో ప్రార్థన చేశాను, దేవుడు నా మొర విన్నాడు. ఇప్పుడు నన్ను మీ మీద అతిశయపడేటట్లుగా నన్ను చేశాడు. అంతేకాదు, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుటి వారికి గర్వపడవద్దు, మీరు గర్వించి అతిశయపడవద్దు. ఇదిగో నువ్వు అట్టున్నా, నువ్వు ఇట్టున్నా, నీ పరిస్థితి మేం చూడు, మా గొప్ప చూడు, మాకెన్నున్నాయో చూడు అనేటువంటి గర్వము, అహంకారాన్ని మానేసేయండి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు. ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు అంటే బాణాలు వేసేవాళ్ళు, వాళ్ళు ప్రఖ్యాతి నొందిన వాళ్ళంట, వాళ్ళు కూడా ఓడిపోతారు. తొట్టిల్లిన వారు ఏమవుతారు? బలం ధరిస్తారు. తొట్టిల్లిపోతున్నాడు రా వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు బలం ధరిస్తాడు. అరే వీడు భలే బాణాలు వేస్తాడు, వీరుడు అనుకున్నవాడు ఏమవుతాడు? ఓడిపోతాడు. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోతారు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తింటారు. తృప్తిగా తిన్నోళ్ళు ఏమవుతారు? అన్నం కావాలని ఏడ్చే రోజులు వస్తాయి. అంటే అన్నం కావాలని ఏడుస్తారంట, కూలికి కూడా పోతారంట. ఆకలితో ఉన్నవారు ఆకలి తీరా తింటారు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. గొడ్రాలుగా అనుకున్నటువంటి ఆమె 7 పిల్లలను కంటుందంట, పిల్లలను కన్నదేమో కృషించిపోవును. ఇక్కడ ఆమె చెప్పదలుచుకున్నది విషయం ఏంటంటే, ఎదుటి వారి యొక్క పరిస్థితిని బట్టి ముందుగానే ఒక అంచనా వేసుకొని వాళ్ళని తక్కువగా చూడొద్దు. మీ పరిస్థితి ఇది, మా పరిస్థితి ఇది, నీ యొక్క లేని స్థితి చూడు, నా గొప్ప స్థితి చూడు, నీకు ఏమి లేవు, నాకు చూడు, మీ పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఈ గర్వపు మాటలు, అహంకారమైన మాటలను ఆపేసేయండి. ఎందుకంటే దేవుడు ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళను ఒకరోజు హెచ్చిస్తాడు. తిండి బాగా తిన్నవాడికి అడుక్కునే పరిస్థితి వస్తుంది, అన్నం అడుక్కోవాలి. ఆకలి కలిగినటువంటి వాడు కడుపు తీరా భోజనం చేస్తాడు. పిల్లలు లేనిది 7 కంటుంది, పిల్లలున్నది కృషించిపోతుంది. ఎవరికేం తెలుసు? కాబట్టి ఏం జరిగిద్దో తెలియదు, అంతా దేవుని చేతిలో ఉంది. ఆయన సమస్తమును చేయగలుగుతాడు. రాజుని బూడిదలో కూర్చోబెడతాడు, బూడిదలో కూర్చున్న వాడిని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎవరికి తెలియదు ఆ సంగతి. కనుకనే గర్వము మాటలు, అహంకారపు మాటలు రానివ్వద్దు. ఈనాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళ నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. దేవుడు శక్తి, దేవుని మహిమ, దేవుని కార్యాలు తెలియనటువంటి వారి జీవితాల్లో నుంచి ఈ మాటలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, అహంకారము వెంబడి అవమానం వస్తుంది, వినయం గలవారి వద్ద జ్ఞానం ఉంది. బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. బైబిల్ చెప్తుంది, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తిస్తాడు. బైబిల్ చెప్తుంది, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. దేవుడే ఘనత వహిస్తాడు, యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. యెహోవా నామానికే మహిమ కలిగేటట్లుగా చేసుకుంటాడు ఆయన. చివరగా 18వ వచనంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
స్పెషల్ పర్పస్తో పిల్లలు పుడితే వాళ్ళని జాగ్రత్తగా పెంచి దేవుని యొక్క పరిచర్యలో వారిని వాడాలి. టేక్ దిస్ డెసిషన్ అండి. మేబీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు పెంచబడాలి, దేవుని చేతిలో వాడబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. అలా పిల్లలను చేయండి. అన్న అదే పని చేసింది. ఈ కుటుంబంలో మీకు మరలా చెప్తాను, మీకు చెప్తున్నాను, దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో పిల్లలను ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను దేవుని కొరకు మాత్రమే పెంచండి. ఇంతకంటే మహద్భాగ్యం మరొకటి లేదు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందన.